దోచుకున్నోనికి దోచుకున్నంత. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సిన రైతు బంధు ఎటుపోయింది? 1000 కోట్ల రూపాయలు కేరళకి ఇచ్చిర్రు. మరి ఆ 1000 కోట్ల రూపాయలు ఎవడబ్బా సొమ్ము? ఎవడబ్బా కష్టపడితే ఆ డబ్బులు వచ్చినాయి? ఈరోజు అధికారం నడుస్తున్న పెద్దల వాళ్ళ తల్లిదండ్రులకి ఇట్లా సంపాదించిపోయిన ఆస్త లేకుంటే ఏంది? ఎటుపోతుంది డబ్బులు? మీరే చూడండి. తెలంగాణ సొమ్ము కేరళలో ప్రచారం. ఇగో చూడండి, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇద్దరు కలిసి తెలంగాణ సొమ్ముని కేరళలో జల్సాలకు పోస్టర్లకు వదిలేసిర్రు. ఏమంటాడో తెలుసా? మేరా తెలంగాణ నుండి హే, తెలంగాణ సుప్రపత్యం హే, ఇద్దరు జాయ్ ఉదిరి జాయే, ఉదిరి జాకే ఇదిరాయే, కన్నడ కొడక్యం కొడక్య ఉడక్యం అనుకుంటూ రేవంత్ రెడ్డి వచ్చిరనే భాషలో ఇట్లాంటి పోస్టర్లు వేపించి ఆయన మాట్లాడుతూ, ఆయనకు హిందే సరిగ్గా రాదు, తెలుగే సరిగ్గా రాదు, ఇంగ్లీషే సరిగ్గా రాదు, ఇంకా కేరళ భాష ఎన్న కుట్టి అని మాట్లాడతాడో లేకుంటే సాపట్టు అని మాట్లాడతాడు, ఏమని మాట్లాడతాడో అది కూడా చూడాలి. ఇక మన సొమ్ముతోటి ఆడ పత్రికల్లో ఈ విధంగా ప్రింట్ అయితే ఉంది. తెలంగాణ రైజింగ్, తెలంగాణ వెల్ డెవలప్డ్ స్టేట్ నడు, తెలంగాణ వెల్ డెవలప్డ్ కంట్రీ, ద ఆల్ కంట్రీస్ ఆర్ కాంపిటేటివ్ విత్ తెలంగాణ బట్ దే ఆర్ నాట్ క్యాచింగ్ టు ద తెలంగాణ డెవలప్మెంట్ అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఈ రోజు కుప్పలు కుప్పలు కొన్ని 1000 కోట్ల రూపాయలు కేరళలో తగిలేస్తా ఉన్నారు. చూడండి, తెలంగాణ సొమ్ము కేరళలో ప్రచారం. 6 కోట్లతో ప్రముఖ మలయాళ పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు. మలయాళం అంటే ఎన్న కుట్టి ముచ్చటే ఉంటుంది ఆడ. పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు. రాహుల్ 5 గ్యారెంటీల హామీని నమ్మించేందుకు రాష్ట్ర నిధులు, ఇక్కడ ఇండ్లు కూలుస్తూ అక్కడ కడుతున్నామంటూ ప్రచారం. సిగ్గుశరం లేదు చెప్పుకోవడానికి. ఏం బతుకులు రా భయ్, ఇదో బతుకులా? దీనిలో బతకంటరా? బోధలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నా, ఏం తేడా అనుకుంటూ మహేష్ బాబు సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ నాకు వీళ్ళని చూస్తేనే గుర్తొస్తుంది నాకు ఈ సందర్భంలో. అందుకనే తెలంగాణలో ఇల్లు గులుస్తుర్రు, తెలంగాణ పేదోళ్ళ కడుపు కొడుతుర్రు, పంటలు ఎండిపోతా ఉన్నాయి. ఈ రోజు కేరళలో ఉన్న ప్రజలు సోయి తెచ్చుకోవాలి. తెలంగాణ గురించి ఈ రోజు ఇంగ్లీష్ లో చూసినా, హిందీలో చూసినా, తెలుగులో చూసినా, AI డబ్బుడు ఛానల్ చూసినా, ఏ చూసినా కూడా ఈరోజు తెలంగాణ గోసలు అవపడతాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కూల్చుడు, పేల్చుడు, ఆగం చేసుడు తప్ప ఏది ఉండదు. కాంగ్రెసే బేకతార్. మరి ఈ 1000 కోట్లు యాడ్ నుంచి వచ్చినాయి? ఎవడెవడు వసూలు చేసిండు? ఏ సందులో దొరిచిర్రు? ఏ బొక్కలో పెట్టిర్రు? తెలంగాణను ఏం చేద్దాం అనుకుంటుర్రు? ఉంచుదాం అనుకుంటుర్రా? ఆగం చేద్దాం అనుకుంటుర్రా? ఎవరిని విడిచిపెట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు? ఈ రోజు చాలా మౌనంగా ఓపికగా ఎదురు చూస్తా ఉన్నారు. ఎవరిని ఎవరు విడిచిపెట్టారు? మొత్తం ఒక్కొక్కరిని పరిస్థితుల గురించి బయట పెడతారు, తెలంగాణ యొక్క స్థితిగతులను బయట పెడతారు, ఆ యొక్క వ్యవస్థని మారుస్తారు, తెలంగాణ ఆగం చేస్తున్న వాళ్ళ పరిస్థితిని భరతం పడతారు, బ్రహ్మాండంగా పడతారు. రేవంత్ రెడ్డి అరాచకాలను కూడా బయట పెడతారు.